నమస్కారం, నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు చూద్దాం. వైఎస్ఆర్ కడప జిల్లాలో ఇండస్ట్రియల్ పార్కులో సెంచరీ ప్యానెల్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి. జిల్లా పారిశ్రామిక ప్రగతికి ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు మరో మైలురాయిగా అభివర్ణించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఘనంగా ప్రారంభమైన నంది నాటకోత్సవాలు. కళలను రాష్ట్ర ప్రభుత్వం కాపాడుతోంది అన్న మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వికసిత భారత్ సంకల్ప యాత్ర. కేంద్ర ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం కల్పిస్తున్న అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు. ఉత్తర ద్వారం నుంచి శ్రీనివాసుని దర్శించి తరిస్తున్న భక్తులు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో స్వర్ణ రథోత్సవం. గోవింద నామ స్మరణలతో మారుమ్రోగుతున్న తిరుమల. దేశ ఆర్థికాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం కీలకంగా మారాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రాజస్థాన్లోని జైసల్మీర్లో లఖ్పతి దీదీ సదస్సులో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు సామాజిక సాధికారత సాధిస్తూనే భారత్ పురోగతికి సహకరించాలని కోరారు. ప్రపంచ సంక్షేమ ప్రగతిలో స్త్రీ పురుషులిద్దరూ సమాన భాగస్వామ్యమని, వారిని మరింత ప్రోత్సహించి ముందుకు నడిచేలా చేయాల్సిన బాధ్యత సమాజంపై ఉందని అన్నారు. అంతకుముందు రాష్ట్రపతి రాజస్థాన్లోని పోఖ్రాన్లో భారత సైన్యం నిర్వహించిన సైనిక విన్యాసాలను తిలకించారు. దేశ రక్షణలో వారి నిబద్ధతను రాష్ట్రపతి కొనియాడారు. అర్హులకు ప్రభుత్వ పథకాలను చేరవేయడమే వికసిత భారత్ సంకల్ప యాత్ర ముఖ్యోద్దేశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వికసిత భారత్ సంకల్ప యాత్రలో 1 కోటి ఆయుష్మాన్ కార్డులను జారీ చేయడం సంతోషకరమైన అంశమని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా పేర్కొన్నారు. ఈ ఘనతను సాధించిన ఆరోగ్య శాఖకు అభినందనలు తెలియజేశారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందజేయాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజా సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, వికసిత భారత్ సంకల్పయాత్ర ద్వారా ఇప్పుడు వాటిని ప్రజల ముందుకే తీసుకొచ్చిందని కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి దేవు సిన్హా చౌహాన్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో కిరికిరి గ్రామంలో నిర్వహించిన వికసిత భారత్ సంకల్ప యాత్రలో మంత్రి పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి ప్రజలతో వికసిత భారత సంకల్ప ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పలు పథకాలను ప్రజలకు వివరించారు. వీటిని సద్వినియోగం చేసుకుని జీవన స్థితులను మెరుగుపరుచుకోవాలని సూచించారు. जो 7th स्टैंडर्ड और 10th स्टैंडर्ड के बच्चों ने हमारे नॉर्थ के छत्तीसगढ़ की कला को यहाँ प्रदर्शित किया, एक भारत श्रेष्ठ भारत का जो प्रदर्शन किया, तो मैं उन बच्चों को अभिनंदन करता हूँ, उन टीचर को अभिनंदन करता हूँ। अपने बच्चे को भारत की परंपरा, संस्कृति, कला, ये कला ही ऐसी चीज है, ये आर्ट के जरिए हम एक दूसरे को जुड़ सकते हैं, ऐसा नमूना आज मैंने इस धरती में देखा है। मैं सबको अभिनंदन करता हूँ। जो भी स्कीम भारत सरकार ने बनाई है वो अपने घर तक पहुँचे और बेनिफिशियरी का जीवन में परिवर्तन आए। आज हमने सारे बेनिफिशियरीज को देखा है। मैं ये मानता हूँ कि काफी वक्त हो गया है, मैं ज्यादा भाषण नहीं करूँ, लेकिन आदरणीय मोदी जी के इस विकसित भारत यात्रा के संकल्प में आज पूरे भारत के 130 करोड़ लोगों की जनता अपने देश को विकसित बनाने की दिशा में चल पड़ी है। हर कोई आदमी, हर कोई इंसान जो भारत में बैठा है वो अपने देश को 2047 में जब ये देश अपनी शताब्दी वर्ष मनाए, तब ये देश के लोगों ने ये तय किया है कि हम आने वाले 25 साल के इस काल को, अमृत काल को कर्तव्य काल बना के हमारे जो 4 अमृत स्तंभ है। వైఎస్ఆర్ జిల్లా బద్వేలు నియోజకవర్గంలో ఏర్పాటైన సెంచరీ ప్లైవుడ్ పరిశ్రమ జిల్లా పారిశ్రామిక ప్రగతికి మరో మైలురాయి అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.
గోపవరం మండల పరిధిలోని ఇండస్ట్రియల్ పార్కులో ఈరోజు నూతనంగా నిర్మించిన సెంచరీ ప్యానెల్ లిమిటెడ్ పరిశ్రమ శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అనంతరం లాంజ్ రూమ్లో సెంచరీ ప్లై కంపెనీకి సంబంధించిన వీడియోను తిలకించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, ఎంపీ అవినాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడపలో ఆధునీకరించిన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం దివ్యాంగులకు 3 చక్రాల వాహనాలను ముఖ్యమంత్రి పంపిణీ చేశారు. అలాగే విపత్తులకు సంబంధించిన పరికరాలను ముఖ్యమంత్రి అందజేశారు. వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం ఏలూరు జిల్లా పెదపాడు మండలం వసంతవాడ గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల అమలుపై ప్రజలకు వీడియోల ద్వారా వివరించారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ఇప్పటికే అందిపుచ్చుకున్న వారు తమ అనుభవాలను ఈ కార్యక్రమం ద్వారా వివరించారు. తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి పేరు నమోదు చేసి PMSMAకి ప్రతి నెల 9వ తారీఖున PHCకి తీసుకెళ్లి ప్రతి టెస్టులు ఉచితంగా చేస్తున్నారు. బ్లడ్ టెస్టులు కూడా ఉచితంగా చేస్తున్నారు. కావలసిన మందులు కూడా ఉచితంగా ఇస్తున్నారు. ఫుడ్ విషయంలో కూడా ఏమేమి జాగ్రత్తలు అన్నీ చెప్తున్నారు. నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత నేను మా గ్రామంలో హాస్పిటల్లో నా పేరు నమోదు చేయించుకున్నాను. 3వ నెలలో ప్రధానమంత్రి మాతృత్వ పథకం ద్వారా నాకు 1000 రూపాయలు పడినాయి. మళ్ళీ 7వ నెలలో ఒకసారి 2000 పడినాయి. డెలివరీ టైంలో ఒకసారి 1000 రూపాయలు పడినాయి. నాకు బాబు పుట్టాడు. 3 సార్లు వ్యాక్సిన్ వేసిన తర్వాత మళ్ళీ 2000 పడినాయి. మొత్తం 6000 పడినాయి. మేము గత 10 సంవత్సరాల నుంచి అద్దె ఇంట్లో ఉంటున్నాము. సొంత స్థలం అయితే ఉంది కానీ కట్టుకోవడానికి స్తోమత లేక మేము అద్దె ఇంట్లో నివసించాము. అయితే మాకు ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద 1,80,000 గృహ మంజూరు చేశారు. దానితో మేము ఇల్లు కట్టుకొని దానిలో పిల్లలతో సంతోషంగా జీవిస్తున్నాము. వ్యవసాయ కూలీలు సంబంధించిన కుటుంబానికి చెందిన వాళ్ళము. మా ఊళ్ళో సరిగా పనులు లేకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం గారు అమలు చేసిన ఉపాధి హామీ పథకం ద్వారా 100 రోజుల పనులకి వెళ్తూ రోజుకి 272 చొప్పున కుటుంబానికి సగటు 2,200 రూపాయలు సంపాదించుకుంటున్నాము. ఈ వచ్చిన డబ్బుతో మేము ఆర్థికంగా పిల్లల్ని చదివించుకోగలుగుతున్నాము. నేను సన్నకారు రైతునండి. మాకు 1 ఎకరం పొలం ఉందండి. దాన్ని సాగు చేసుకుంటూ పెట్టుబడి సాయం కింద PM కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా సంవత్సరానికి 3 విడతలుగా 2,000 రూపాయలు చొప్పున 6,000 రూపాయలు మా పెట్టుబడి సహాయం కింద డైరెక్ట్గా మా అకౌంట్కి జమ అవుతుందండి. దాని ద్వారా మేము బయట నుండి అప్పు తెచ్చుకోవడం తగ్గుతుందండి. వడ్డీలు అవి తగ్గించుకుంటున్నామండి. దాని ద్వారా సొంతంగా వ్యవసాయము ఉత్సాహంగా చేసుకుంటున్నామండి. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించేలా దేశవ్యాప్తంగా వికసిత భారత్ సంకల్ప యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. వికసిత భారత్ సంకల్ప యాత్రపై దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగం అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఆదివారం సాయంత్రం 5:10 వీక్షించవచ్చు. నంది నాటకోత్సవాల అవార్డులను ఎంతో పారదర్శకంగా ఎటువంటి లొసుగులు లేకుండా అందిస్తామని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షులు పోసాని కృష్ణమురళి అన్నారు. గుంటూరులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కిందటిసారి జరిగిన పొరపాట్లను సరిదిద్దుతూ ఈసారి నాటకోత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు. కళాకారులు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. ఇది జెన్యూన్గా జడ్జీలు ఇచ్చారు అనడానికి ఏంటంటే అది నా అదృష్టం. ఎందుకంటే ఇంతమంది జడ్జీలు 27 జడ్జీలు కాదు వీళ్ళు 27 కలిపి ఒక్కడే జడ్జి. అంత 27 మంది ఒకే మనసుతో ఒకే ఆలోచన ఒకే నిజాయితీతో ఈ అవార్డులు ఇచ్చారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నాకు వీళ్ళు ఇచ్చిన 2 అవార్డులు నాకు తెలియవు. అసలు నాకు వాళ్ళ పర్సనల్గా అసలు ఎప్పుడు తెలియదు. ఇప్పుడు ఈ అంతా ఒకటైపోయి దీనికి వాళ్ళ గురించి అవగాహన మాట్లాడుకుని ఈ డయాస్ మీదకి వచ్చి ఇది అవార్డు ఈ 2 ఇవ్వడం జరిగింది. ఇలాంటి జడ్జీలు దొరికితే ఏ నంది పక్కకి పారిపోదు. వీళ్ళ మనసుల్లోంచి
వీళ్ళ గుండెల్లోంచి, వీళ్ళ కళ్ళల్లోంచి, వీళ్ళ నిజాయితీలోంచి వచ్చే నంది ఎవరైతే ఉన్న ఆర్టిస్టులు అర్హుడుగా వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఇంతకాలం లాగేసుకుంటా మళ్ళీ అవార్డుకు మీరే రండి అని పోతున్నాను. రైతుకు పూర్తి భరోసా కల్పించేలా అత్యంత పగడ్బందీగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిర్వహిస్తున్నామని శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ నవీన్ అన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ రైతు శ్రేయస్సే లక్ష్యంగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా రూపొందించిందని వివరించారు. రైతన్నలు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని, జిల్లాల్లో ఇప్పటి వరకు 12,194 రైతుల నుంచి 70,000 టన్నుల వరకు ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు వ్యవసాయ శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. కాకినాడ జేఎన్టీయూలో 1991-95 బ్యాచ్ల పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. 215 మంది విద్యార్థుల బ్యాచ్లో దాదాపు 60 మంది పూర్వ విద్యార్థులు, వారి కుటుంబాలతో సహా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐబీఎం, సిస్కో, ఇన్ఫోసిస్, విప్రో, క్యాపిటల్ వన్, ఎన్టీటీ, ఐటీ కంపెనీల ఉద్యోగులు, ప్రభుత్వ అధికారులు, రక్షణ దళ ఆఫీసర్లు, ఇంజనీర్లు తమ తమ కుటుంబాలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుత మౌలిక సదుపాయాలు, బోధనాభ్యాస విధానాలు తదితర అంశాలపై జేఎన్టీయూ కాకినాడ అకాడమిక్ లీడర్షిప్తో పాటు ప్రస్తుత అధ్యాపకులు, విభాగాధిపతులతో సంభాషించారు. సుమారు 2 లక్షల రూపాయల విలువైన ప్రతిభా నగదు పురస్కారాలను ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఈ సందర్భంగా అందజేశారు. వాళ్ళందరూ కూడా ఈరోజు గెట్ టుగెదర్ అవుతుంది, అలమిని మీట్ అవుతుంది. వారందరూ కూడా చాలా మంచి మంచి పొజిషన్స్లో అబ్రాడ్లో కానీ ఇండియాలో కానీ ఉన్నారు. మేము అందరూ కూడా వాళ్ళకి సబ్మిట్ చెప్పున్నాము. చాలా చక్కని బ్యాచ్ అది, చాలా మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా జేఎన్టీయూ కాకినాడ ప్రజెంట్ యూనివర్సిటీకి ఈ డెవలప్మెంట్ అంతా కూడా వాళ్ళు చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. వారు కూడా వాళ్ళ సంబంధించిన బ్యాచ్ అందరూ కలిపి ఒక జేఎన్టీయూలో ఒక మాన్యుమెంట్ ఏదన్నా ఒక వాళ్ళ గుర్తుగా ఒకటి చేద్దామని కూడా వాళ్ళు అన్నారు. 91-95 బ్యాచ్ ఓల్డ్ స్టూడెంట్స్ ఈరోజు మమ్మల్ని పిలవడం రావడం జరిగింది. నేను 92లో చేరాను సర్వీస్లో. వీళ్ళకి ఫస్ట్ బ్యాచ్ టు మీ నేను పడాలి చెప్పింది. వీళ్ళందరూ రకరకాల దేశాల్లో రకరకాల వృత్తుల్లో సెటిల్ అయి ఉన్నారు. సుమారు 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ వీళ్ళు సెలబ్రేట్ చేసి మనం పిలుస్తున్నట్టు చాలా చాలా ఆనందం అనిపిస్తుంది. గత స్మృతులు గుర్తు చేసుకుంటూ ఇంకా ఫ్యూచర్కి ఎదురెళ్ళడం అన్నది చాలా ఆనందదాయకం. ఈరోజు తలుచుకుంటే 30 సంవత్సరాలు ఇట్టే అయిపోయింది అనిపిస్తుంది. వీళ్ళందరూ మీరు చెప్పిన పడాలు చెప్పిన పిల్లలే అనిపిస్తుంది. రియల్లీ చాలా సంతోషం ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్. వాల్తేర్ రైల్వే డివిజన్ ఆధ్వర్యంలో విశాఖ మహానగరం సింహాచలం స్టేషన్ దగ్గరలో 9 కోట్ల రూపాయల వ్యయంతో 6 లైన్ల రైల్వే ట్రాక్ క్రింద నిర్మించిన సబ్వే కేవలం 12 గంటల వ్యవధిలో పూర్తి చేసి రికార్డు సృష్టించిందని వాల్తేర్ రైల్వే డివిజన్ డీఆర్ఎం సౌరవ్ ప్రసాద్ తెలిపారు. డీఆర్ఎం స్వయంగా ఉదయం నుంచి నిర్మాణ ప్రదేశంలో ఉండి దీనిని పర్యవేక్షించారు. 14 గ్రామాలకు ఉపయోగపడే ఈ సబ్వే నిర్మాణం ప్రాజెక్ట్ 2020లో మంజూరైనప్పటికీ ఇటీవల కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఆదేశాలతో యుద్ధ ప్రాతిపదికన దీన్ని పూర్తి చేశామని చెప్పారు. యేసుక్రీస్తు జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ నవీన్ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో క్రిస్మస్ హైటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ క్రీస్తు జీవితం శాంతి సామరస్యాలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. అనంతరం యేసుక్రీస్తు జీవిత విశేషాలను వివరిస్తూ పాస్టర్లు ప్రసంగాలు చేశారు. కేక్ కట్ చేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వారు సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం చాలా మంది సువార్తలు ప్రార్థనలు కూడా చేశారు. మనం ఈ క్రిస్మస్ సంబంధించి నేను చిన్నప్పుడు నా విద్యాభ్యాసం ప్రభు హై స్కూల్ అనే ఒక స్కూల్లో జరిగింది. ఏవైతే ఈ సెల్ఫ్లెస్ లవ్ టువర్డ్స్ నైబర్స్ అలాగే ఫర్గివింగ్ నేచర్ అనేది నేను చిన్నప్పటి నుంచి అది అబ్జర్వ్ చేస్తూ వచ్చాను. సో అలాంటి క్వాలిటీస్ ఒక నార్మల్గా అడ్మినిస్ట్రేషన్లో కానివ్వండి, లేకపోతే ఒక లైఫ్లో ఒక నార్మల్ పర్సన్లో కూడా అలాంటి క్వాలిటీస్ మనం ఇంకల్కేట్ చేసుకున్నట్లయితే జీవితం చాలా సాఫీగా, ఆనందంగా, సమర్థవంతంగా ముందుకు వెళ్తుంది. అవతల వ్యక్తి ఎవరైనా తప్పు చేస్తే క్షమించగలిగే గుణం ఉండడం అనేది చాలా మహోన్నతమైన వ్యక్తిత్వం మీదకి వస్తుంది. సో అందరూ కూడా యేసు ప్రభు జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని అలాంటి క్వాలిటీస్ కనుక మనం ఇంకల్కేట్ చేసుకున్నట్లయితే లైఫ్లో మనం పర్సనల్గా ముందుకు వెళ్తాం. అలాగే సమాజం కూడా చాలా ప్రశాంతంగా. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
త్వరగా కానీ గురు, ప్లీజ్ త్వరగా. ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా? అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకొని. అవును కదా, వయసు అయిపోయినప్పుడు అప్పుడప్పుడు సహాయం కావాలి మరి. కానీ బ్యాంకింగ్ కి కాదు. అయినా గానీ ఆర్బీఐ ఉంటుంది, సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా, మీరు బ్యాంకుకి వెళ్ళలేకపోయినా బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి. సీనియర్ అందరికన్నా ముందు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. బ్యాక్ టు న్యూస్. దేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే పురాతన కళలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో 22వ నంది నాటకోత్సవాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నాటకం పురాతన కళని, చారిత్రక వైభవ గాథలను తెలిపే ఇలాంటి కళలను కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపైన ఉందని అన్నారు. ఉత్తమ కళాకారులకు ప్రతిభా పురస్కారాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. అంతరిస్తున్నటువంటి ఈ ప్రాచీన సంస్కృతిని పరిరక్షణ కోసం నంది నాటకోత్సవాల్ని ఈరోజు గుంటూరు పట్టణంలో నిర్వహించడం జరుగుతా ఉంది. ఎవరైతే ప్రతిభావంతులు ఉన్నారో వారిని ఉత్సాహపరిచేటువంటి తీరులో నాటకోత్సవాలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 73 అవార్డులు గెలుచుకోవడం కోసం 38 నాటక సమాజాల నుంచి 1200 మంది కళాకారులు పాల్గొంటా ఉన్నారు. 15 మందిని న్యాయమూర్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రేక్షకుల సౌకర్యం కోసం ఆడిటోరియం ఆవరణలో ఫుడ్ కోర్ట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతరించుతున్న కళల్ని ప్రత్యామ్నాయ కళల రూపంలో మారిపోతున్నటువంటి తరుణంలో ఆ కళా ప్రజల్ని సజీవంగా ఉంచడం కోసం చేసే ఒక గొప్ప ప్రయత్నం. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు ఈ ఉదయం దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ విరామ సమయంలో రాష్ట్ర అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎన్వి రమణ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సూర్యకాంత్, ప్రశాంత్ కుమార్ మిశ్రా, హిమా కోహ్లీ, కర్ణాటక గవర్నర్ థాపర్ చంద్ గెహ్లాట్, రాష్ట్ర మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, గుమ్మనూరు జయరాం, పినిపే విశ్వరూప్, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, మంత్రులు నారాయణస్వామి, ఆదిమూలపు సురేష్, ఉషశ్రీ చరణ్, మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, మంత్రి మేరుగ నాగార్జున, స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎంపీ రఘురామకృష్ణంరాజు, మంత్రి సీదిరి అప్పలరాజు, బీజేపీ అధికార ప్రతినిధి విష్ణువర్ధన్ రెడ్డి, సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ తదితరులు శ్రీవారిని దర్శించుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం సంగం చెరువు గ్రామంలో ఈరోజు వికసిత భారత్ సంకల్ప యాత్ర జరిగింది. ప్రజా సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పలు పథకాలపై అధికారులు ప్రజలకు వివరించారు. ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. కేంద్ర ప్రభుత్వం అందించిన పథకాల ద్వారా తమ జీవన స్థితిగతులను మార్చుకున్న అనేక మంది లబ్ధిదారులు తమ అనుభవాలను ఈ కార్యక్రమం ద్వారా మిగిలిన వారితో పంచుకుని చైతన్యవంతం చేశారు. నుంచి 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు తీసుకుని వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటున్నారు. ఇక్కడ ఎక్కువగా పాలు గేదెలను తీసుకుని పాలు వ్యాపారం చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ స్వీట్స్ అండ్ హాట్ తయారు చేసే ఎస్ఎస్జి మహిళలు ఉన్నారు. వాళ్ళు కూడా ఇవి తయారు చేసుకుంటూ ప్యాకింగ్ చేసుకుని బయట మార్కెటింగ్ చేసుకుంటున్నారు. దానివల్ల కూడా ఆదాయం వస్తుంది. టైలరింగ్ చేసుకుంటూ లేస్ కుడుతూ మన దగ్గరలో ఉన్న నరసాపురం అదే సీతారాంపురం లేస్ పార్క్ నందు ఏమైనా ఆర్డర్స్ వచ్చినప్పుడు ఆర్డర్ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. దాని ద్వారా ఈ మహిళలు మరింత అభివృద్ధి చెందుతున్నారు. ఆసరా కూడా ప్రతి మహిళ పొందుతున్నారు. బ్యాంక్ లోన్లు కూడా సీసీఆర్ రెన్యువల్ చేస్తూ ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయడం వల్ల వాళ్ళు బయట అప్పులు తెచ్చుకోకుండా ఇదే లోన్ తీసుకుని వాళ్ళ వ్యాపార అభివృద్ధి కొనసాగిస్తారు. ఈరోజు మా గ్రామంలో మోదీ గారి 18 కార్యక్రమాలకు సంబంధించి అధికారులు రావడం జరిగింది. వాటి విషయమే మాట్లాడడం కూడా జరిగిందండి. ఎవరైనా అర్హులు ఉంటే కనుక ఇంకా నమోదు కాని వాళ్ళు పంచాయతీ నందు నమోదు చేయించుకోవడం, లేదంటే అది వాళ్ళకి సంబంధించి శాఖాధికారికి చెప్పి వాళ్ళ దగ్గర కూడా నమోదు చేయించుకోమని చెప్పడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ కార్డులు కూడా పంపిణీ చేయడం జరిగిందండి మా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో. అలాగే ఉజ్వల్ యోజన పథకం ద్వారా ఫ్రీ గ్యాస్ కనెక్షన్లు కూడా ఎవరైనా అర్హులు ఉంటే కనుక వాళ్ళని కూడా నమోదు చేసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. హౌస్ ద్వారాగా 1,50,000 పొందామండి. పొందినందుకు సంతోషంగా. కిసాన్
యోజన అంటే రైతులందరికీ కూడా ప్రతి సంవత్సరం 3 విడతలుగా 6,000 రూపాయలు పడుతుంది. అలాగే శ్రీకాకుళం జిల్లాలో 6 గ్రామాల్లో వికసిత భారత్ సంకల్ప యాత్ర జరిగింది. జిల్లాలోని ఎచ్చెర్ల మండలం పరిధిపేట గ్రామంలో జరిగిన యాత్రలో ప్రజలు విశేషంగా పాల్గొని ప్రభుత్వ పథకాల అమలు తీరును తెలుసుకున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్న వారే తప్ప ఆ పథకాలు ఎలా అమలవుతున్నాయో ప్రజల వద్దకు వచ్చి తెలుసుకున్న ప్రభుత్వాలు లేవని, ఈ ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని శ్రీకాకుళం వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సంకల్ప రథాలు నిర్వహిస్తున్న సదస్సుల ద్వారా తెలియని అనేక విషయాలు తెలుసుకుని చైతన్యవంతులవుతున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు అర్హులై ఉండి లబ్ధి పొందిన వారు తమ పేర్లను నమోదు చేసుకుంటున్నారు. ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ఆడపిల్ల పుట్టినప్పటి నుండి 10 సంవత్సరాలు నిండేలోపు సుకన్య సమృద్ధి ఖాతా అనేది తెరుచుకోవాలి. పాప 18 ఏళ్ళు పూర్తయిన తర్వాత పెళ్లి లేదా పై చదువుల నిమిత్తం అప్పటి వరకు మీరు కట్టిన డబ్బు మరియు వడ్డీలో 50% ఇస్తారు. పాప పెళ్లి పూర్తిగా అమౌంట్ ఇస్తారనమాట. ఆడపిల్ల తల్లిదండ్రులు పెళ్లి అనేటప్పటికి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి పుట్టినప్పటి నుండే అమౌంట్ పొదుపు చేసుకొని అప్పుడు ఇబ్బంది లేకుండా చేసుకోవాలి. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ఇందాక సార్ చెప్పారు, ప్రధానమంత్రి అటల్ పెన్షన్ యోజన, జీవన్ జ్యోతి యోజన, సురక్ష బీమా యోజన సదుపాయం అనేది పోస్ట్ ఆఫీస్ లో కూడా ఉంటుంది. యాత్రలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టిన గ్రామీణ పథకాలకు సంబంధించి 17 రకాల పథకాల గురించి ఈ కార్యక్రమంలో వివరించడం జరిగింది. అందులో గల లబ్ధిదారులను చదివి వినిపించడం కూడా జరిగింది. లబ్ధిదారులు చాలా సంతోషం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా మేము ఇల్లు కట్టుకోవడానికి 1,80,000 రూపాయలు లబ్ధి పొందాము. ఇంతకుముందు గ్యాస్ లేనప్పుడు కట్టెల పొయ్యి మీద వంట చేసుకునేవాళ్ళం. మాకు పెళ్ళి 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై మోపుతున్న విద్యుత్ భారాన్ని తక్షణం తగ్గించాలని భారతీయ జనతా పార్టీ ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ యోగయ్య యాదవ్ అన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో ఈరోజు ఒంగోలులోని విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం యోగయ్య మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 7 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచిందని, వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు తన సుదీర్ఘ పాదయాత్రలో 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు. ఆయన పాదయాత్రలో పేదలకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నానని ప్రగల్భాలు పలికిన వ్యక్తి ఈరోజు పేదలకి ఎలాంటి సహాయం చేయకుండా, ఆనాడు ఇచ్చినటువంటి హామీలను ఏటి కూడా నిలబెట్టుకోకుండా, ఆ రోజున నీ యొక్క పాదయాత్రలో 3,648 కిలోమీటర్ల పాదయాత్ర నువ్వు చెప్పింది ఏంది? పేదలకు 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తానన్నావు. ఇప్పుడు పేదలకు కరెంటు ఇవ్వడం దేవుడు ఎరుగు, కానీ ఇప్పుడు నువ్వు అధికారం. వైకుంఠ ఏకాదశి పర్వదినం కావడంతో తిరుపతి జిల్లాలోని ప్రముఖ వైష్ణవ ఆలయం సంతాన సంపద వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకుని వైకుంఠ ద్వారాల గుండా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. తిరుపతి జిల్లాతో పాటు నెల్లూరు జిల్లా నుంచి కూడా భక్తులు వికృతమాల సంతాన సంపద ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపకులు పసుపులెట్టి హరిప్రసాద్ తెలిపారు. ఎంతోమంది భక్తులు ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు ఉదయం 6 గంటల నుంచి తండోపతండాలుగా వచ్చి స్వామివారి దర్శనాన్ని చేసుకొని వెళ్తున్నారు. చాలా సంతోషం. మధ్యాహ్నం పూట అన్నదానము, అలాగే రాత్రిపూట కూడా అన్నదానము ఈ గ్రామ ప్రజలు చేస్తున్నారు. చాలా సంతోషం. శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామి ఆలయంలో 11వ వైకుంఠ ఏకాదశి ఈరోజు జరుగుతూ ఉంది. 2008లో ఆలయ పునర్నిర్మాణం ప్రారంభించి 2013 ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఒక దేవుడు లేని గుడి పునఃప్రతిష్ఠ జరిగి దాదాపు 7 సంపూర్ణ జీర్ణోద్ధరణ, అంటే మూల విరాట్ ప్రతిష్ఠ, జయ విజయులు, గరుడాల్వారు, ధ్వజము, బలిపీఠము, శిఖరము 7 పునఃప్రతిష్టలు ఒకే రోజు జరగడం ఎంతో విశేషం. 24 అడుగుల వెడల్పు, 50 అడుగుల పొడవుతో ఈ యొక్క రాతి ముఖమంటపాన్ని నిర్మించడం జరుగుతోంది. రాబో రోజుల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో శ్రీవారి స్వర్ణ రథోత్సవం జరిగింది. బంగారు రథంపై ఊరేగుతున్న ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తజనం పోటెత్తారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆ దేవదేవుణ్ణి ఉత్తర ద్వారం నుంచి దర్శించుకునేందుకు పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. దీంతో తిరుమల గిరులు భక్తజన సంద్రంగా మారాయి. గోవిందనామ స్మరణలతో మారుమ్రోగాయి.
దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వ పథకాలు అందాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం ఈరోజు అనంతపురంలోని రాణీనగర్లో జరిగింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 17 సంక్షేమ పథకాలపై అధికారులు ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ పథకాల లఘు చిత్రాలను ప్రచార వాహనం ద్వారా ప్రజలకు విశదీకరించారు. ఈ సందర్భంగా పలు పథకాల ద్వారా లబ్ధి పొందిన వారు తమ అనుభవాలను పంచుకున్నారు. స్వానిధి పథకం కింద నేను 10,000 తీసుకున్నాను. నేను టైలరింగ్ చేశాను. ఆ టైలరింగ్కి కావాల్సిన సరుకులు తెచ్చుకున్నాను. మరియు ఆ టైలరింగ్తోనే లోన్ను నెల వారి కంతుల్లో కట్టుకుంటూ వచ్చినాను. ఆ లోన్ క్లియర్ అయింది. మళ్ళీ సెకండ్ డోస్ కింద నాకు 20,000 ఇచ్చారు. మళ్ళీ అది కూడా క్లియర్ చేశాను. మళ్ళీ థర్డ్ డోస్ కింద 50,000 ఇచ్చారు. అది కూడా అయిపోయికి వచ్చింది. ఈ స్వానిధి స్కీమ్ నాకు చాలా ఉపయోగపడింది. నాకు నా కుటుంబ పోషణానికి చాలా ఇబ్బంది సమయంలో మాకు చాలా ఉపయోగపడింది. ఆయుష్మాన్ భారత్ కార్డు సచివాలయం ద్వారా మాకు అందజేయడం జరిగింది. ఆ కార్డు తీసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వము 2 లక్షల దాకే చూచుకోవడానికి మాత్రమే ఆ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో పథకాలు సాధించాలని చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఈ నెల 26న ప్రారంభం కానుండడంతో చిత్తూరులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయం నుండి విద్యార్థులు, క్రీడాకారులతో నిర్వహించిన ర్యాలీని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ప్రారంభించారు. ఆంధ్ర ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు చిత్తూరు నగరపాలక సంస్థ అట్లనే రూరల్ ఆధ్వర్యంలో ఒక భారీ ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఈ భారీ ర్యాలీలో ఉద్దేశం ఏంటంటే ప్రజలలో అట్లనే ప్లేయర్స్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఆడుదాం ఆంధ్ర గురించి. దీనిలో ముఖ్యంగా ఈరోజు ఈ ర్యాలీలో ఆల్ మండల్ లెవెల్, కాన్ఫరెన్స్ లెవెల్, విలేజ్ సెక్రటేరియట్, వార్డ్ సెక్రటేరియట్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రీడా రంగాన్ని ప్రోత్సహించేందుకు ఎంతగానో కృషి చేస్తారని కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు. 9 ఏళ్ల కాలంలో ప్రధానమంత్రి 3 సార్లు క్రీడా రంగానికి బడ్జెట్ను కేటాయించడం అందుకు నిదర్శనంగా ఆయన అభివర్ణించారు. మోదీ క్రీడలకు ఇచ్చిన ప్రోత్సాహం కారణంగానే భారత్ ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్లో అత్యధిక పథకాలు సాధించి భారత కీర్తి ప్రతిష్టలను ప్రపంచ దేశాల మధ్య ఎగురవేసిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. Budget has increased, and if I have to talk about my athletes and their performance, as a sports minister of India, I can proudly say, if you look at the last 2 years, from Tokyo Olympics till now, we have won the highest medals in Tokyo Olympics, Paralympics, Deaf Olympics, then in Commonwealth Games, and now in Asian Games and Para-Asian Games. This is the best ever performance of Indians in the field of sports. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆరోగ్య శాఖ మంత్రులు ప్రజల ప్రాణాలతో చెలగాటాలాడుతున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి వీరేంద్ర సచ్దేవ్ అన్నారు. దానికి సంబంధించిన అన్ని సాక్ష్యాలు, ఆధారాలతో సహా సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవలసిన ముఖ్యమంత్రి ప్రజారోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రజలు అన్ని విషయాలను గమనిస్తూనే ఉన్నారని, తగిన బుద్ధి చెప్పి తీరుతారని సచ్దేవ్ అన్నారు. दिल्ली के सरकारी अस्पतालों के सैंपल, वो लैब रिपोर्ट हमारे पास है, ये विजिलेंस रिपोर्ट हमारे पास है, जो ये बताती है कि अरविंद केजरीवाल और उनके स्वास्थ्य मंत्री सौरभ भारद्वाज दिल्ली की लोगों की जनता के साथ खिलवाड़ कर रहे हैं. शर्मनाक है, दर्दनाक है. जो दवाइयां वहां दी जा रही हैं उनके सैंपल फेल हो गए हैं. मैं हैरान हूं कि दिल्ली के सरकारी अस्पताल ऐसे कैसे लोगों की जिंदगी के साथ खिलवाड़ कर सकते हैं. 5 कंपनियों के सैंपल फेल हुए हैं. लोगों की जिंदगी से खेलना, उनको घटिया मेडिकल दवाइयां देना, ये ऐसा अपराध है. मतलब मैं तो कहूंगा ये एक तरह से अरविंद केजरीवाल, दिल्ली की आम आदमी पार्टी की सरकार मानवता की भी दुश्मन है. और हम बार बार कहते रहे हैं कि दिल्ली की सरकार की खूबी यह है कि हर चीज में भ्रष्टाचार कैसे. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.